మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? టిప్పర్ కి సంబంధించిన డ్రైవర్లని పట్టుకున్నారా? అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? టిప్పర్ కి సంబంధించిన డ్రైవరు అలాగే ప్రైవేటు బస్సుకు సంబంధించిన డ్రైవరు ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటా అంటే ఈ ప్రమాదం అనేది ప్రధానంగా చూసుకుంటా అంటే అక్కడ రోడ్డు రిపేర్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక అంచనాకి ప్రస్తుతానికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ ఈపూరువారిపాలెం అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చిలకలూరిపేట మండలం అన్నంబట్ల వారిపాలెం పసుమరు గ్రామాల మధ్య ఈపూరుపారిపాలెం రోడ్డు వద్ద ఈ ప్రమాదం సరిగా జరిగింది. ఇక్కడ కంకరతో వచ్చిన టిప్పరు బస్సుని ఢీకొట్టింది. ఇక్కడ ఇది ఈ ప్రాంతంలోనే కొంత రోడ్ రిపేర్ అనేది జరగటం, అక్కడ మంటలు రేగి టిప్పరు బస్సు ఈ రెండు ఢీకొట్టడంతో ఇమీడియట్ గా మంటలు రేగాయి. టిప్పర్ కి ఇమీడియట్ గా మంటలు అంటున్నాయి. సో ఆ తర్వాత ఈ ఢీకొన్న పరిస్థితుల్లో టిప్పర్ తో పాటుగా బస్సు కూడా మంటలు వ్యాపించడంతో అటు టిప్పర్ డ్రైవరు ఇటు ప్రైవేటు బస్సు డ్రైవరు ఇద్దరు మృత్యువాత పడ్డారు, చనిపోయారు, సజీవంగానే. వీళ్లతో పాటుగా మరొక బస్సులో ప్రయాణికులు మరొక నలుగురు చనిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేగా పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సో ఇటువంటి అంటే ఓటు వేసేందుకు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విషాదాన్ని టిప్పర్ రూపంలోనే తీసుకొచ్చి బస్సు డ్రైవర్ తో సహా నలుగురు నిండు ప్రాణాలను పూర్తిగా బలికొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ ప్రమాదం అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో 1:30-2 గంటల ప్రాంతాల్లో జరిగింది. దీనికి ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. అలాగే 108 పోలీసులకు 108 కు అలాగే పోలీసులకు సమాచారం అందించారు. సో ఇక క్షతగాత్రులు చెప్పిన వివరాల ప్రకారం కావచ్చు, వీళ్ళందరూ కూడా బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ 40 మంది ట్రావెల్స్ లో 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీళ్లలో చాలా మంది చినగంజాం, గొనసపూడి అలాగే నీలాయపాలెం వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికల్లో పోలింగ్ పాల్గొని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సో ఎక్కువగా ఇందులో ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్లే మృత్యువాత పడడంతో పాటుగా క్షతగాత్రులు దాదాపు 20 మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా అటు స్థానికంగా ఉండే చిలకలూరిపేటలో స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళకి ప్రథమ చికిత్స అందించి ఇంకా అత్యవసర చికిత్స అవసరమైన వాళ్ళకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే ఇంకొంతమందిని గుంటూరులోని రమేష్ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించిన బాడీ అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటనలోనే ఇంకా బస్సు ఉంది, ఆ బస్సులోనే బాడీలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ పూర్తి స్థాయి దర్యాప్తు చేయడంతో పాటుగా ఎవరైతే మృత్యువాత పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. అలాగే స్థానిక రెవెన్యూ యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి పంచనామా చేయడంతో పాటుగా క్షతగాత్రులకు కావచ్చు లేకపోతే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాయం అందించే దిశగా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేస్తోంది. చంద్రశేఖర్, ఇద్దరు డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 4 మృతి చెందారు. మొత్తం ఓవరాల్ గా 6 మృతి చెందారు అని చెప్తున్నారు. వీరిలో 3 అయితే కనుగొన్నారు, ఇంకొకరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీనికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మీరు చెప్పినట్లుగానే మొత్తం 4 గుర్తించిన పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇంకా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతుల వివరాల విషయానికి వచ్చేసరికి అంజీ చీరాలకు సంబంధించిన అంజీ ఇతను డ్రైవరు, అలాగే ఉప్పుగుండూరు కాశీ నీలాయపాలెం గ్రామం చినగంజాం మండలం, అలాగే ఉప్పుగుండూరు లక్ష్మి నీలాయపాలెం గ్రామం చినగంజాం, అలాగే ఉప్పురాజు యాతి సాయిత్రి నీలాయపాలెం గ్రామం చినగంజాం మండలం. సో వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే కుటుంబానికి లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళే ఉంటారనేది వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇక మరొక బాడీకి మరొక మృత్యువాత పడిన మరొక ఇద్దరికి సంబంధించిన వివరాలు
ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆ స్థానికంగా ఎక్కడైతే ఏ గ్రామాల నుంచి అయితే వీళ్ళు వచ్చారో నీలాయపాలెం, కొనసపూడి, నీలాయపాలెం, సో అన్నంబట్ల వారిపాలెం, సో ఇటువంటి గ్రామాల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బస్సు ఎక్కి ప్రయాణం హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి సో ఆ గ్రామాల నుంచి సమాచారం రప్పించుకుంటున్నట్లుగా మనకి పోలీసుల వైపు నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తోంది. చంద్రశేఖర్, చిన్నారి సాయిశ్రీ అని చెప్తున్నారు, పేరెంట్స్ కూడా బస్సులోనే ఉన్నారా? పేరెంట్స్ విషయం కూడా సాయిశ్రీ పేరెంట్స్ వాళ్ళు క్షతగాత్రులుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అలాగే వాళ్ళతో పాటు గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్ ఉన్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో వాళ్ళల్లో ఉప్పుకుండూరు లక్ష్మి అనే ఆమె ఖ్యాతి సాయిశ్రీ సమీప నానమ్మ. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారాన్ని అందజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలీసుల వైపు నుంచి జరుగుతోంది. అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తున్నట్టుంది చంద్రశేఖర్. దాదాపు అలాగనే కనిపిస్తుంది. ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మి వీళ్ళు వీళ్ళందరూ ఒకే కుటుంబం. వీళ్ళకి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన చువాత పడ్డట్టుగానే కావటం, ఎన్నికల్లో ఓటు వేసేందుకు వాళ్ళు ఇక్కడికి రావడం, 2 రోజుల పాటు ఇక్కడ ఉండి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగిస్తూ తిరిగి వెళుతున్న క్రమంలో ఈ విషాద సంఘటనతో చేసుకోవడంతో ఈ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఈ గొనసపూడి, నీలాయపాలెం ఇటువంటి గ్రామాల్లో ఎవరైతే ఈ బస్సు ఎక్కారో ఈ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రశేఖర్, మరి క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా స్వస్థలాలకి తరలించడానికి? ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు 20 మంది వరకు క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగి దాదాపు పైగా క్షతగాత్రులు ఉన్నారనేది అనధికారికంగా వస్తున్న సమాచారం అనేది తెలుస్తోంది. సో ఈ క్రమంలో క్షతగాత్రులుగా ఎవరైతే ఉన్నారో, దెబ్బలు తగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉండే చిలకలూరిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళందరికీ ప్రథమ చికిత్స చేశారు. అలాగే ఇంకొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి, అటు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి, అలాగే మరొక గుంటూరులోనే ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి ఉంది. సో వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళ సమాచారాన్ని కూడా బంధువులకి చేరవేసిన పరిస్థితి ఉంది. ఇక బంధువులకు చేరవేశారు. అలాగే వీళ్ళని కోలుకున్న తర్వాత వాళ్ళ స్వస్థలాలకు చేర్చే దిశగా కూడా ప్రభుత్వం స్థానిక అధికారులు చర్యలు చేపడుతున్నారు. సో ఓవరాల్ గా ప్రమాదం జరిగిన వెంటనే వీళ్ళ ఒకసారిగా మంటలు రేగటం, అటు టిప్పర్ నుంచి మంటలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కి వ్యాపించడం, దాంతో ఎక్కడైతే డ్రైవర్ కి సంబంధించిన డోర్ పక్కన ఎగ్జిట్ డోర్ ఉంటుంది, ఆ ఎగ్జిట్ డోర్ నుంచి వీళ్ళందరూ బయటికి వచ్చి కొంతమంది ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడైతే ఈ గ్రామాల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రశేఖర్, టిప్పర్ లో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా? టిప్పర్లో అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు డ్రైవర్ ఒక్కళ్ళే ఉన్నారు, లేకపోతే క్లీనర్ కూడా ఉన్నాడా లేదన్న అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. సో ఈ క్రమంలో ప్రస్తుతానికి అయితే డ్రైవర్ ఒక్కళ్ళే ఉన్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మనకి తెలుస్తుంది. చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎలక్షన్స్ అయిపోయాయి, హాస్పిటల్లో కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని కూడా చెప్తున్నారు. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు ఇప్పటికీ రాలేదు సార్. సో కొద్దిసేపటి అంటే నిన్న